ఇవి నేను మీ నిర్మల. ముందుగా ప్రవీణ్ పగడాల గారి ఆత్మ శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా మా హిట్ టీవీ ద్వారా మేము కోరుకుంటున్నాము. మన ముందున్నారు ఈరోజు పాస్టర్ అజయ్ బాబు గారు. ఎందుకంటే మరి ప్రవీణ్ పగడాల గారిది సాధారణ మరణమా లేకపోతే నిజంగానే హత్యనా అనేది ఇప్పటికీ కూడా మీడియాలో కావచ్చు, ప్రజల్లో కావచ్చు, క్రైస్తవుల్లో కావచ్చు, అందరిలో కూడా అయోమయ స్థితిలోనే మిగిలిపోయింది. అదొక మిస్టరీగానే మిగిలిపోతుందా అనే అనుమానాలు కూడా రేకెత్తుతున్నాయి. కానీ ఓ పక్క క్రైస్తవులేమో లేదు ఇది ఖచ్చితంగా హత్యే అని చెప్పేసి అంటున్నారు. కానీ పోలీసులు మాత్రము లేదు ఇది యాక్సిడెంటల్గా జరిగిన సాధారణ మరణము అని చెప్పేసి అంటున్నారు. ఏది నిజం, ఏది అబద్ధం మనకిప్పుడు తెలియాలి ఖచ్చితంగా. ఎందుకంటే ఇది అందరికీ సంబంధించిన విషయం, ఒక క్రైస్తవులకే సంబంధించింది కాదు. కాబట్టి అసలు మరి క్రైస్తవులు కూడా ముఖ్యంగా అజయ్ బాబు గారు ప్రవీణ్ పగడాల గారు ఏ రోజైతే మరణించడం జరిగిందో ఆ రోజే తన గొంతెత్తి గర్జించడం కూడా జరిగింది. ఏమనంటే ఇది హత్య, మరణం కాదు అని చెప్పేసి తనకు చాలా థ్రెటింగ్ కాల్స్ వచ్చాయి, బెదిరించారు, కాబట్టి తనను హత్య చేశారు ప్లాన్ ప్రకారం అని చెప్పేసి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా స్టాండ్ తీసుకొని ఉన్నారు. ఇంకా అసలు ఏ నమ్మకంతో చెప్తున్నారు, ఎలా చెప్తున్నారు అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, ముందుగా ప్రవీణ్ గారు చనిపోవడం అనేది అందరికీ బాధాకరమైన విషయమే. కాకపోతే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మీరు స్టాండ్ తీసుకున్నారు. మీ వీడియోలు చూస్తూనే ఉన్నాము, మీ మాటలు వింటూనే ఉన్నాము. ఇది తనది సాధారణమైన మరణం కాదు, యాక్సిడెంటల్గా జరగలేదు, ఖచ్చితంగా కుట్ర చేసి హత్య చేశారు అని చెప్తున్నారు. మీరు అలా చెప్తున్నారు. కానీ మరి పోలీసులు ఇచ్చిన ఫుటేజ్ ప్రకారము ఇది సాధారణ మరణము అని తెలుస్తుంది. కానీ ఒకవేళ అది అబద్ధం అయితే మరి మీ దగ్గర ఎలాంటి ప్రూఫ్స్ ఉన్నాయంటారు సార్? అమ్మా, ప్రవీణ్ పగడాల గారి గురించి ముందు నేను మీతో కొన్ని విషయాలు చెప్తాను సార్. క్రైస్తవ సమాజంలో మేధావులు ఉన్నారు అంటే వారిలో ముందు వరుసలో నిలవబడి ఉండే వ్యక్తుల్లో ప్రవీణ్ పగడాల గారు ఒకరమ్మా. క్రైస్తవ సంఘానికి ఆయన ఒక గొంతు. ఓకే. ఆయన ఎలాంటి వాడు చెప్పడానికి మీకు ఒక చిన్న విషయం చెప్తాను. ఆయన అమెరికాలో ఉండాల్సిన మనిషి. ఆయనకి సాఫ్ట్వేర్ కంపెనీలు ఉన్నాయి, భార్య, 2 పిల్లలు. దేవుని విషయంలో చాలా నమ్మకంగా ఉండే వ్యక్తి. రక్షణ టీవీలో డిబేట్స్ జరుగుతూ ఉండే ఎప్పుడు కూడా. మీ ప్రశ్న మా జవాబు అనుకుంటా, అసలైన ప్రశ్న సిసలైన జవాబు అనుకుంటా. అన్ని జిల్లాల్లో కూడా, జిల్లా కేంద్రాల్లో ఇలాంటి మీటింగ్స్ ఏర్పాటు చేసి ఎవరికైనా ఏమైనా అనుమానాలు ఉన్నాయా, అనుమానాలు ఉంటే మాకు చెప్పండి, మేము సమాధానం ఇస్తాం అనుకుంటూ తిరిగినటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి, ఆయనకి 2 పిల్లలని చెప్పాను మీకు. 16 సంవత్సరాల పాప, 4 సంవత్సరాల పాప. వాళ్ళ పెద్ద పాపని కొన్ని రోజులుగా ఎవరో చంపుతామని బెదిరిస్తున్నారు అని చెప్పి ఆయన సోషల్ మీడియా వేదికగా వాపోయినటువంటి సందర్భాలను చూసి, ఆ పాప అంటే ఆయనకి చాలా ఇష్టం అమ్మ. రెండో పాపకి 4 సంవత్సరాలే. మనిషిగా కూడా ఎలాంటి పర్సనాలిటీ అంటే అండి, ఎలాంటి వ్యక్తిత్వం అంటే 8 మందినో 12 మందినో అనాథలను పెంచుకున్నాడు ఆయన. ఇంట్లో పెంచుకొని చదివిస్తున్నాడు. వాళ్ళలో కొంతమందికి పెళ్ళిళ్ళు అయ్యాయి. ఇప్పుడు 8 మందిని కట్టుకున్న భార్యని పిల్లలను చూడడమే పెద్ద విషయం. అలాంటి ఒక 10 మంది అనాథల్ని పెంచి పోషిస్తున్నటువంటి వ్యక్తి. దీనితో పాటు హైదరాబాద్లో చిన్నారి రాజులు, చిన్నారి రాణులు అనే ఆర్ఫన్ ఉంది, ఒకటి ఆర్ఫన్ హౌస్ ఉంది, అనాథాశ్రమం. ఆ 200 మందికి కావలసిన అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేసినటువంటి మనిషి. బయటికి అమెరికాలో ఉండే ఇల్లు, వాకిలి అన్ని అమ్మేసుకొని పరిచర్య కోసం ఇక్కడికి వచ్చాడు. సేవా పరిచర్యలోనికి రాకముందు అతను మంచిగా రౌడీజం చేసుకుంటూ తిరిగేవాడిని ఆయన సాక్ష్యం మేము విన్నాం. నేను మందు తాగేవాడిని, డ్రగ్స్ తీసుకునేవాడిని, గొడవల్లో ఉండేవాడిని అని చెప్పేవాడు. కానీ సేవలోనికి వచ్చిన తర్వాత ఆ వ్యక్తి ఎలా మాట్లాడాడంటే, తను ఏ డ్రగ్స్ అయితే తీసుకునేవాడో, ఏ మందు అయితే తీసుకునేవాడో, ఎలా తిరిగాడో, అలాంటి వాటి వల్ల జీవితం ఎలా పాడవుతుందో, దాన్ని బైబిల్ ఎందుకు యాక్సెప్ట్ చేయదో అనేక ప్రసంగాలు చేశారు ఆయన. మందు తాగొద్దు, డ్రగ్స్ తీసుకోవద్దు, ఒకనాటి నా జీవితం ఇది అనుకుంటూ చెప్పుకుంటూ ఆయన మాట్లాడారు. షుగర్ కొంచెం మనం ఎక్కువిస్తే, చక్కెర ఇస్తే అది తినడానికి కూడా ఇష్టపడ్డా ఆయన. వద్దండి, ఇది నాకు హెల్త్కి ఉపయోగపడదు అని చెప్పాడు ఆయన. అలాంటి వ్యక్తి ఇవాళ హైదరాబాద్లో బయలుదేరి రాజమండ్రి వరకు రాయల్ ఎన్ఫీల్డ్ బండి మీద వచ్చి అక్కడ ఆగి కొంచెం మందు కొనుక్కొని తాగి, అక్కడ ఆగి కొంచెం మందు కొనుక్కొని తాగి, రోడ్ల పక్కన కాసేపు పడుకొని లెగిసి చివరికి మత్తు మందులో చనిపోయాడు అని చెబుతున్నారు. దాన్ని మేము నమ్మాలి, దాన్ని మేము నమ్మాలి, దాన్ని ప్రజల్ని ఇప్పుడు అదే నమ్మమంటున్నారు. నేను మీతో చాలా విషయాలు చెప్తాను ఇవాళ. ప్రవీణ్ పగడాల గారు
చనిపోయినటువంటి ప్లేస్ ఏదైతే ఉందో అవును. ఆ పెట్రోల్ బంక్ ఎదురుగా ఉమ్. రోడ్డు నుంచి ఒక 9 నుంచి 10 అడుగుల దూరమే ఉంటుంది. కొలిసి చూపించారు ఇంత అని. నేను ఒక 5 అడుగులు ఉంటుందేమో అనుకునేవాడిని, ఉమ్. కానీ అక్కడ హర్ష కుమార్ గారు కొలిచి చూపించారు ఒక మనిషి చేయి పట్టుకొని. చనిపోయినటువంటి ఆ వ్యక్తి చనిపోయాడు అనే విషయం తెలియగానే మధ్యాహ్నం కల్లా మేము అక్కడికి చేరుకున్నాం. ఓకే. అప్పటికే డెడ్ బాడీని మార్చురీకి తీసుకొని వచ్చేసారు. కానీ ఆ సంఘటనా స్థలాన్ని చూసినటువంటి చాలా మంది ఫొటోస్ బయట పెట్టారు. అవును. అక్కడ ఎలా ఉంది అని వాళ్ళు మాట్లాడారు. చూసిన ప్రత్యక్ష సాక్షులు ఏం చెప్పారు అంటే, ప్రవీణ్ పగడాల గారిది నార్మల్ గా జరిగిన యాక్సిడెంట్ వేరేదో కాదు, అది ఖచ్చితంగా హత్య అయి ఉంటుంది అని వాళ్ళు అనుమానాలు వ్యక్తం చేశారు. దానికి ప్రధానమైనటువంటి కారణాలు ఏంటో మీతో చెప్తాను. ఉమ్. యాక్సిడెంట్ అయిందమ్మా. రోడ్డు మీద నుంచి బండి వచ్చి 10 అడుగుల దూరంలో పడ్డది. మనిషి ఒక వైపు పడతాడు, బండి ఒక వైపు పడుతుంది. ఎక్కడైనా అంతే, యాక్సిడెంట్ జరిగితే బండి మీద ఉన్న వ్యక్తి జారి పడిపోతాడు, బండి ఒక చోట పడుతుంది. కానీ బైక్ ఎలా ఉందంటే అమ్మాయిన, ఆయన పడుకొని ఒక దుప్పటి కప్పుకున్నట్లుగా తల మీద నుంచి కాళ్ళ వరకు అలా బండి ఎట్లా పెట్టుందమ్మా. ఓకే. అది ఎట్లా సాధ్యమవుతుంది అసలు? ఉమ్. అనుమానాలు ఎందుకు వస్తున్నాయో చెబుతున్నాను. అంతే. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా చూశారు కదా అది. ఉమ్. రెండో విషయం, ఉమ్. హైదరాబాద్ నుంచి రాజమండ్రి వరకు జరిగిన ఈ జర్నీలో ఎక్కడ ఆయన హెల్మెట్ తీలా. ఎక్కడ ఎలాంటి సందర్భంలో కూడా ఏ పరిస్థితిలో కూడా హెల్మెట్ తీలా. చనిపోయినప్పుడు కూడా హెల్మెట్ పెట్టే ఉంది ఆయనకి. పెట్టే ఉంది. అలాగే ఉంది హెల్మెట్ ఆయనకి. అవును. అది జావా హెల్మెట్, ఫారిన్ కంపెనీకి సంబంధించింది. అది ఎంత స్ట్రాంగ్ ఉంటుందంటే దాన్ని పగలగొట్టడం ఎవడి వల్ల కాదు. ఒకవేళ దాని మీద నుంచి ఒక బస్సే పోయినా అది తప్పుకొని వెళ్ళిపోతుంది తప్ప అది పగలదు. అలాంటి హెల్మెట్ ఉన్నప్పుడు తలకి దెబ్బ తగిలే అవకాశమే లేదు. ఉమ్. పోనీ ఒంటికి ఇంకెక్కడైనా దెబ్బ తగిలిందా అని అనుకోవడానికి ఒంటి మీద బలమైన గాయాలు లేవు. లేవు. కేవలం నోటి మీద 2 పెదాలు చిరిగిపోయి 2 అటు ఇటు వేరైపోయి ఒళ్ళంతా తలకి అదే రక్తం హెల్మెట్ లోకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. అంత చిన్న గాయానికి ఒక మనిషి చనిపోతాడా? ఇది మా రెండో ప్రశ్న. మూడవది ఏంటంటే ఆయన హైదరాబాద్ నుంచి కూడా ఆయన సీసీటీవీ ఫుటేజ్ ప్రతి చోట స్పెడ్స్ ఉంది ఆయన కళ్ళకి కానీ ఆయన షర్ట్కి కానీ. స్పెడ్స్ పెట్టుకొని వచ్చారు ఆయన. ఎక్కడైతే యాక్సిడెంట్ జరిగిందని పెద్దలు చెప్తున్నారు, పోలీసులు చెప్తున్నారు, ఒకవేళ ఆ బండి నిజంగా ఆయన మీద పడితే ఆయన షర్టుకున్నటువంటి స్పెడ్స్ కావచ్చు, కళ్ళకున్న స్పెడ్స్ కావచ్చు, నైట్ పురుగులు పడితే అని కళ్ళకి పెట్టుకుంటారు. అది ముక్కలైపోయి పడిపోయి ఉండాలి. అంతే కదమ్మా. కానీ ఆ స్పెడ్స్ ని జాగ్రత్తగా అప్పుడే కొనుక్కొచ్చి పక్కన పెట్టినట్లు ఆయన పక్కన యాక్సిడెంట్ జరిగిన పక్కన పెట్టుంచారు. దానికి దుబ్బ లేదు, దుమ్ము లేదు. ఇంకొకటి ఏంటంటే మాస్క్. హైదరాబాద్ నుంచి రాజమండ్రి వరకు ఆయన వచ్చినటువంటి దారిలో ఎక్కడ మాస్క్ తీల. ఈవెన్ రామవరపాడులో 4 గంటల పాటు ఉన్నాడు అని చెప్పిన చోట మాస్క్ తీల, ఎక్కడ మాస్క్ తీల. ఆ మాస్క్ జాగ్రత్తగా అప్పుడే కొనుక్కొచ్చినట్లు మడత పెట్టి పక్కన పెట్టుంది. ఆ ఇన్సిడెంట్ జరిగిన ప్లేస్ లో ఒక కర్ర చెక్క ఇంత పొడవు ఉందమ్మా. అది దాని మీద రక్తపు మరకలు రోడ్డు మీద పడిపోయింది. ఆ కర్ర, దాని ముక్కలేమో పక్కన పడున్నాయి. చూసిన వాళ్ళకి ఎలా ఉందంటే దానితో కొడితేనే ఈ మనిషి ఇక్కడ పడుండాలి లేదా పడ్డప్పుడైనా కొట్టుండాలి అన్న ఆలోచన కలిగించేలాగా ఉంది. మనిషి ఇంత జరిగితే అమ్మా ఎస్పీ గారు ఏం చెప్పారంటే, మా ఏఎస్ఐ గారికి ఉదయం 8:30 సమయంలో ఎవరో ఒక వ్యక్తి చెబితే డెడ్ బాడీ ఉందని వెళ్ళి చూశారు, అప్పటి వరకు తెలియదన్నారు. మీరు మీడియా, మీకు తెలుసు ఆ విషయం. ఇదే విషయం గురించి ఐజీ గారు మాట్లాడుకుంటా మాకు 101 నుంచో 102 నుంచో 11 నుండో డయల్ కాల్ వచ్చింది, అప్పుడు మాకు విషయం తెలిసింది అన్నారు. ఎస్పీ గారు చెప్పిన దానికి మొదటి ప్రెస్ మీట్ లో, రెండో ప్రెస్ మీట్ లో ఐజీ గారు చెప్పిన దానికి మొదటి విషయంలోనే పొంతం లేదు మా. ఇదొక కారణం. అసలు ప్రధానమైన కారణం చెప్తున్నాను నేను. ఎప్పుడో రాత్రి 10:30, 11 చనిపోయిన మనిషి రోడ్డుకి, ఇది 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 రోడ్డు అనుకోమ్మా, అదిగో అలా పడిపోయి ఉండాలి మనిషి. నైట్ అంతా అక్కడ పడిపోయి ఉంటే సరే, బండి ఇంజన్ ఎవరు ఆపారు అన్నది కూడా నేను అడిగాను. కొంతమంది అన్నారు అది వంగిపోగానే బండి ఆగిపోతుంది, దానికి అలా ఉంటుంది దాని సిస్టమ్ అని అన్నారు. మరి నాకు ఆ విషయం అయితే పెద్దగా తెలియదు, నాలెడ్జ్ లేదు నాకు. అంత పక్కన ఒక మనిషి పడిపోయి ఉంటే 11:30 నుంచి తెల్లవారే వరకు జనాలు ఎవరు అతను చూడలేదు. అంత పెద్ద బండి ఒక మనిషి పడిపోయి ఉంటే అనంటే అసలు ఇది ఎట్లా సాధ్యం అని చెప్పి నేను అడిగినామా. ఇంకొకటి ఏంటంటే రాత్రి హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు
కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.